యామిని వాళ్ళ ఫార్మా కంపెనీకి చెందిన మెడిసిన్ని అహల్య వాడడంతో అహల్యకు ప్రమాదం జరుగుతుంది. తనకు అనీజీగా అనిపించి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. దాంతో అహల్య ఆ ఫార్మా కంపెనీ మీద కంప్లైంట్ ఇస్తుంది. యామిని ఇంటికొచ్చి గొడవ చేస్తూ మర్యాదగా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకో అని చెప్పి అంటూ ఉంటే, ఆ కంపెనీకి మీకు ఏంటి సంబంధం అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఆ ఫార్మా కంపెనీ నాది అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. మర్యాదగా మీరిద్దరూ ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి గౌతమ్ని అహల్యని యామిని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్ మర్యాదగా మార్కెట్లో ఉన్న మీ స్టాక్ అంతా కూడా వెనక్కి రప్పించేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? ఆ కంపెనీ నాదని ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, అందుకే కంప్లైంట్ని వెనక్కి తీసుకోండి. ఈ యామిని అవసరమైతే జైలుకైనా వెళ్తుంది, కానీ ఎవరి దగ్గర కూడా తల వంచదు. నీ చెల్లెలి పెళ్ళి ఇప్పుడు నా కొడుకు చేతుల్లో ఉందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నన్ను కాదని నా కొడుకుతో నా చెల్లెలి పెళ్ళి మీరు ఎలా చేస్తారో చూస్తాను అని చెప్పి యామిని అహల్యను గౌతమ్ని బెదిరిస్తూ ఉంటుంది. మరి యామిని భయపెట్టడంతో అహల్య గౌతమ్ ఇద్దరు కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటారా, లేదంటే యామినిని ఎదిరించి నందు శ్రావ్యాల పెళ్లి జరిపిస్తారా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.